ఇష్టం లేకపోయినా రోజు మీ ఇష్టాన్ని భరిస్తూ ఈ గదిలో ఉండడం నా వల్ల కాదు. అందుకే పక్క రూంలోకి వెళ్ళిపోతాను. సత్య చేతికి గాయం అయ్యాక ఈ చేతికి గాయం అవ్వకపోతే ఎలా అన్నయ్యా? ఏమైందిరా? ఈ రక్తమేంట్రా? రేయ్ సత్య, ఆగు. అడుగుతుంటే వెళ్ళిపోతావేంట్రా? నాకేమైతే మీకెందుకులే. ఏరా, తాత ఏదో అన్నారని జీవితాంతం మాట్లాడడం మానేస్తావా? మీరు మాత్రమే ఉంటే మీరిద్దరూ బావుంటారని, మీ మధ్య మేము లేకపోతే ఇద్దరూ దగ్గరవుతారని అలా మాట్లాడాడే గాని అలా మాట్లాడినందుకు ఆయన 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదు తెలుసా? వాడితో అలా మాట్లాడొద్దంటే విన్నారా? ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, పదండి. తాతయ్య, అంత పెద్ద దెబ్బేం తగలేదు. హాస్పిటల్కి ఎందుకు? ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. పద, ముందు ఆ పని చేద్దాం. అమ్మో, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అసలేమైందిరా? కంగారు పడకు బామ్మ, బైక్ స్కిడ్ అయి పడ్డాను. కొంచెం మెల్లగా రావచ్చు కదా నాన్న. అంత స్పీడ్గా రాకపోతే ఏం పోయిందిరా? జరగరాంది ఏమైనా జరుగుంటే. ఏం లేదు సావిత్రి, చిన్న దెబ్బే. నువ్వేం కంగారు పడకు. కంగారు పడకుండా ఎలా ఉంటుందిరా? ఇంత గాయమైతే ఇక నుంచి ఆఫీస్కి బైక్ మీద వెళ్ళొద్దు. ఆటోలో గాని టాక్సీలో గాని వెళ్ళు. ఆఫీస్కి లీవ్ పెట్టి బాగా రెస్ట్ తీసుకో. ఇంత చిన్న గాయానికి లీవ్ ఎందుకులే తాతయ్య? చిన్న గాయమట, చిన్న గాయం. ఇంకాస్త గట్టిగా తగులుంటే చెయ్యి విరుగుండేది. దిష్టి తీయాలి. నేను వెళ్ళి ఉప్పు మిరపకాయలు తీసుకొస్తాను. ఈయన విశ్వ, నా ఫ్రెండ్. విశ్వ, దిస్ ఇస్ మై సిస్టర్. హాయ్. హాయ్. మీ అన్నయ్య ఎప్పుడు నీ గురించే చెప్తుంటాడమ్మా. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. కూర్చోండి. ఏంటమ్మా, ఎడ్యుకేషన్ అయిపోయిందా? ఏంటి డల్గా ఉన్నావు? అదేం లేదు. మనిషి ఆరోగ్యాన్ని గురించి కళ్ళు చెప్తాయి. కళ్ళు డల్గా ఉన్నాయంటే మనిషి కన్నా బాగుండదు, లేక మనసు కన్నా బాగుండదు. జస్ట్ క్యాజువల్గా చెప్పాను. అవును, మీకు బర్డ్స్ అంటే బాగా ప్రేమటగా. కొన్ని బర్డ్స్ని అడాప్ట్ చేసుకున్నావని ధర్మ చెప్పాడమ్మా. అవును, బర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ నైస్. పక్షులు ప్రేమిస్తున్నావంటే
నీకు ప్రేమించే గుణం ఎక్కువ అన్నమాట. బర్డ్స్ మాత్రమేనా లేక ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? ఐఎమ్ ఆల్సో జస్ట్ లైక్ యువర్ బ్రదర్. చెప్పమ్మా. కాదమ్మా, మీ కాలేజీ డేస్ లో హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పమ్మా సరదాగా. సారీ ఫర్ ద లేట్. ఏం పర్లేదు, అమ్మాయితో సరదాగా మాట్లాడుతున్నాను. అప్పుడే మాటలు కూడా కల్పిస్తారా? ఏమ్మా, అతను కాఫీ అని ఇచ్చావా లేదా? ఇప్పుడే వద్దులే. మా ఊర్మిళ కాఫీ చాలా బాగా పెడుతుంది కదా. నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్లకుండా సైకియాట్రిస్ట్ ఇంటికి తీసుకొచ్చా. థ్యాంక్స్ అన్నయ్య. ప్రాబ్లం లేదుగా? ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటది? ఊర్మిళ మనసులో ఉన్న వ్యక్తి తన సమస్య శారీరకమైంది కాదు, మానసికమైంది. మెడిసిన్ వాడితే సరిపోతుందా? మెడిసిన్ బాడీకి మాత్రమే, మనసుకు పనిచేయదు. మరెలా? దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఊర్మిళ ఇష్టపడుతున్న వ్యక్తిని తన సొంతం చేయటం. అతను తీసుకురావటానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. సత్య. దెబ్బ తగిలిన చేత్తో ఎలా కలుపుకుందాం అనుకున్నారు? ఇటువంటి ఆనండి. తినండి. చాలు చాలు. దెబ్బ తగిలిన చేత్తో ఎలా కలుపుకుంటున్నారు? ఆహా, కల నిజం కాబోతోంది. ఈ చెయ్యి పని చేయకపోతే సావిత్రి చేత గోరుముద్దలు తినే అదృష్టం ఉంటుందంటే 4 రోజులకు ఒకసారి దెబ్బ తగలకపోయినా తగిలించుకోనా?
ఫోన్ ఎక్కడ పెట్టాను? వాడుకునే వస్తువులకు కూడా పేరుంటుంది. నీ ఫోన్లో నా పేరు పట్టేంత ఖాళీ కూడా లేదా? సావిత్రి, 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 ఆ? ఏం చేస్తున్నావమ్మా? అబ్బాయికి ఎలా ఉంది? చెయ్యి నొప్పి తగ్గిందా? అవును, అరిచేతిలో అంత పెద్ద దెబ్బ తగిలింది కదా, రాత్రి అన్నం నువ్వే కలిపి తినిపించావా? ఏంటమ్మా, తినిపించలేదా? లేదు. లేదా? మరెలా తిన్నాడమ్మా? స్పూన్ ఇచ్చాను. స్పూన్ ఇవ్వడం ఏంటమ్మా? ఏ, భారీగా 4 ముద్దలు కలిపి పెట్టచ్చుగా? అంతగా నీ వల్ల కాదని చెప్పుంటే నేనే వచ్చి తినిపించేదానిగా. నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు తెలియదు గాని భార్యగా వాణ్ణి నువ్వు చాలా బాధ పెడుతున్నావమ్మా. భార్య అనే 2 అక్షరాలంటే వాడికి ఎంత ఇష్టమో తెలుసా అమ్మా? కలలు కనేవాడమ్మా వాడు. ఊహ తెలిసేటప్పటికీ ఎవరూ లేకపోయినా అనాథని వాడెప్పుడూ బాధపడలేదు. ఎందుకో తెలుసా? కొందరి జీవితం అమ్మ ఒడిలో మొదలైతే నా జీవితం నా భార్యతో మొదలవుతుంది అని, నా భార్య నా కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది అని. నేనిలా అనాథనవుతానే బామ్మ అనేవాడు. భార్య అనే పదం వాడు అనాథ అనే విషయం మర్చిపోయేలా చేసింది. వాడి దృష్టిలో అంత గొప్పదమ్మా భార్య అంటే. నువ్వెవరో తెలియకముందే నీ గురించి కలలు కనేవాడు. తను కలలు కన్నది నీ గురించి అని తెలిసాక నువ్వొచ్చే క్షణం కోసం వాడు ఎంతగా ఎదురు చూశాడో నాకు తెలుసమ్మా. అలాంటి వాడి గురించి, వాడి మనసు గురించి నీకెందుకు అర్థం కావటం లేదో.
నాకు అర్థం కావడం లేదు. భార్య అంటే భర్త మనసు. మనసు కన్నా మనిషిని అర్థం చేసుకోగలిగేది ఏముంటుంది? కాని నువ్వు కలలో సంతోషపెట్టగలిగినంతగా కళ్ళ ముందుకొచ్చి సంతోషపెట్టలేకపోతున్నావు. అది అర్థం చేసుకో చాలు. సావిత్రి, బావా నువ్వా? ఏంటి సావిత్రి, గజనిమ్మ పండులా మెలమెల మెరిసిపోయేదానివి? రంగు తగ్గావు, మనిషివి తగ్గావు, దిగులు పట్టవేంటి? నేనేం దిగులు పడలేదులే, నువ్వేంటిలా? మన ఊరు లీలాకృష్ణ తాతయ్య గారు లేరు, ఆయన చిన్న పని మీద పంపిస్తే వచ్చా. ఈ ఊరు వస్తున్నానంటే అత్తయ్య మామయ్య ఊరుకుంటారా? ఇదిగో నీకేమని మనిషికో ఐటమ్ నా చేతికిచ్చి పంపించారు. అది సరేలే, ముల్లింటి రమణయ్య తాత ఎలా ఉన్నాడు? నా ఫ్రెండ్ మల్లిక ఎలా ఉంది? చాలా బాగుంది. అర్చనకు కొడుకు దీపుగాడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఉన్నాడు. పక్కింటి విజయక్క బాగుందా? సూపర్. మీ అడ్రస్ కోసం తమ్ముడు గారికి ఫోన్ చేస్తే దగ్గరుండి మరీ తీసుకొచ్చారు. ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నారే, పదండి. తమ్ముడు గారు, మీరు సామాన్యులు కాదుగా. ఏ మా సావిత్రి మాట మొదలెట్టిందంటే గోదావరి లాకులు తెరిసినట్టే. అట్లాంటిది మిమ్మల్ని చూడగానే సైలెంట్ అయిపోయిందంటే బాగా కంట్రోల్లో పెట్టినట్టున్నారా? చచ్చా, అదేం లేదు. నేను తనని ఫ్రీగానే ఉండమంటాను. మీరా మాట అంటే మా సావిత్రి ఊరికే ఉండదే. అయ్యి ఓయ్, మా సావిత్రి ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి కూడా మరే చేస్తుందా? ఎంత మారిపోయావు సావిత్రే. బావా, ఇదిగోండి పాలు నీకే. తీసుకోండి తమ్ముడు గారు. మీరు కాఫీ తాగరా? మనకి చిన్నప్పటి నుంచి ఈ కాఫీలు టీలు అలవాట్లేదండి. రోజుకి 10 సార్లు తాగినా పోలే. నేనే కాదు, మా సావిత్రి కూడా అంతే. పాలు తప్ప ఏమీ తాగదు. తీసుకో సావిత్రి. నాకు పాలు తాగడం అలవాట్లేదు.
నీ ప్రేమకు దూరం అయ్యేంత తప్పు నేనేం చేశాను? చెప్పు సావిత్రి, ఈ జీవితంలో నన్ను ప్రేమించలేవా? ప్రేమించలేను.